దేనికి సాదృశ్యం? త్యాగమునకు సాదృశ్యం. అనగా మనకు దేవుడు మనకు ఇష్టమైనది దేవుని కొరకు ఏ విషయంలోనే సరే త్యాగములు చేసేవారిగా మనం మార్చబడాలి. హల్లెలూయా. మూడవదిగా హెర్మోను కొండ అనగా రూపాంతరపు కొండ. మనము క్రీస్తులో రూపాంతరం చెందాలి. ఆ మహిమమైన ఎక్కాలి అన్నా, పర్వత రాజ్యం చేరాలి అన్నా, ఈ శరీర మహిమ దేహంగా మార్చబడాలి అంటే మనం అందరూ హెర్మోను కొండ ఎక్కాలి. దేవునికి స్తోత్రం. నాలుగవ కొండ ఏ కొండ? అందరూ చెప్పాలి. ఏ కొండ? కర్మేలు కొండ. కర్మేలు పర్వతం దేవునికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం, బలిపీఠం కట్టడానికి సాదృశ్యం. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత బ్రతుకులో బలిపీఠం కట్టే అనుభవం నీకు ఉండాలి. ప్రార్థన బలిపీఠం కట్టాలి. వార్తనిచ్చే వార్తలకు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడం. నీకు ఇంకా అన్యాయం జరుగుతుందంటే కారణం ఒకటే, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీకు మోకరించే అనుభవం లేదు. ఒక మాట మోకరించే మోకాలు దేవుడు ఎప్పుడైతే చెప్పండి, నువ్వు మోకరించిపోయినండి. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ వ్యాపారం కోసం, నీ పనిపాట్ల కోసం, నీ బంధువుల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ ఏళ్ళ ఘనమైన కార్యాలు తప్పకుండా చేస్తాయి. అన్ని ఎక్కడుతున్నాయి. ప్రార్థన అనే పంట మనం ఎక్కకపోతున్నా అది తేడా. ఏ పంట ఎక్కకపోతున్నా చెప్పండి. ప్రార్థన పంట, కర్మేలు పంట మనం ఎక్కాలి. తర్వాత ఐదవ కొండ బైబిల్ గ్రంథం అందరూ తెలవండి. బైబిల్ గ్రంథం అందరూ తెలుద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 29-30 వచనాలు. లూకా సువార్త 4వ